హైదరాబాద్ నాగోల్లోని ఆనంద్ నగర్లో రోడ్ల దుస్థితి బాగాలేదని నడి రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు రోడ్డు వెయ్యమని మహిళ నిరసన దిగొచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎన్నికల కోడ్ పూర్తయిన అనంతరం రోడ్డు వేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇక్కడ ఉప్పల్ నుంచి నాగోల్ వరకు వస్తుంటే 30 గుంతలు లెక్క పెట్టుకుంటూ వచ్చా నేను ఇది దారుణంగా ఉంది ఈ గుంత ఇంకా నా వల్ల కాలే కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతునే మీరు కూడా ఒకసారి మెజర్ చేసుకోండి మీకు తెలుస్తుంది రోజు ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని సాల్వ్ చేయండి దయచేసి ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు కమిషనర్ గారితో మాట్లాడించారు కానీ మాకు సాల్వ్ కావాలి అసెట్ అలొకేట్ చేసా అని చెప్పారు బడ్జెట్ కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ లైన్ ఇవ్వలేదు ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ అప్పటి వరకు మేము మాట్లాడాం డెడ్ లైన్ ఇవ్వండి ఒక టైం లైన్ ఇవ్వాలి ఏంటి సార్ ఎలక్షన్ కోడ్ ఉంది అదే అలొకేట్ అయింది కానీ శాంక్షన్ అయింది కానీ ఎప్పుడు చేస్తారో ఎవరు చెప్పలేదు కమిషనర్ గారు కానీ కార్పొరేటర్ కానీ ఒక డెడ్ లైన్ ఒక డేట్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడం దయచేసి మీకు రిక్వెస్ట్ కింద ఏం పడలేదు సార్ నేనే తడుపుకున్నా నా డ్రెస్ మొత్తం చూడండి పడిపోలే నేనే కావాలని వెళ్ళి కూర్చున్నాను నేను పడిపోలేదు మా పిల్లలు ఒకసారి 2 సార్లు పడ్డారు చిన్న పిల్లలు కాదండి ఎప్పటి నుంచో శాంక్షన్ అయిన దానికి ఇప్పటి వరకు రోడ్డు మళ్ళీ చేపియలేదు కనీసం మట్టి అయినా వేపియాల్సింది కదా వచ్చిన వాళ్ళు లారీల కింద పడిపోతురండి చిన్న పిల్లలు బైక్ మీద స్కూటీ మీద పడిపోతున్నారు వచ్చిన వాళ్ళు మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా రోడ్ల మీద బండ్లు పోతుంటే అంత బట్టలతో తడిసిపోతున్నాం మేము ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు చేయొచ్చు కదా రోడ్లు మన కోసమే కదా మీరు కూడా వెళ్తుంటారు కదా అందరు వెళ్ళేటోళ్ళే కదా చూడండి కొంచెం ఒకసారి మాకు ఈ రోడ్లు మంచి చేస్తే చాలు మాకు ఇంకేం లేదండి ఈ ఆనంద్ నగర్ నాగోల్ నుంచి తాజా టీవీస్ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్లో పెట్టాము ఈ ఆనంద్ నగర్ జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఇవాళ మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉన్న వల్లే ఇది చేయలేకపోయాము అధికారులు కూడా దీనికి స్పందించి మన ఈ జంక్షన్ డెవలప్మెంట్కి 1,26 లక్షలు లాస్ట్ 2 months బ్యాకే శాంక్షన్ అయి ఉంది ఎలక్షన్స్ అయిపోగానే June 4th నాడు రిజల్ట్ తర్వాతే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తా నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం దీని మీద ఎందుకంటే చాలా బిజీ హైవే అయింది చాలామంది సఫర్ అవుతున్నారు ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ పోనీకి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ ఉంది తాజా ట్రాఫిక్ దగ్గర నాగోల్ బండ్లగూడ చాలా ఈ 3 కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ అయినాయి వర్క్ ఆర్డర్స్ కూడా తీసుకున్నారు ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎలక్షన్స్ కూడా వల్లనే ఆగింది ఈ June 4th వరకు ఫస్ట్ వీక్లోనే ఈ వర్క్ ఒక స్టార్ట్ చేపిస్తారని మేము హామీ ఇస్తాం